3 పువ్వులు 6 కాయలు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్ కావాలనే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అసెంబ్లీలోకి కూడా ఈయన అడుగు పెట్టకూడదు అనే ఇదితో ప్రతిపక్షం కూడా లేకుండా ఇచ్చినారు. ఇదొక్కటి చాలు ఉదాహరణ ప్రజల్లో ఎంత ఈయన మీద వ్యతిరేకత ఉంది అనే దానికి. సిగ్గుండాలయ్యా, ఒక ఎమ్మెల్యేగా చేసినాడు, ఎంపీగా చేసినాడు, వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా చేసినాడు. ఇదేమన్నా వాళ్ళ ఇంట్లో పదవే? నాకు కావాలని ఎగిరేదానికి రాజ్యాంగబద్ధంగా ఇచ్చేది ప్రజలు ఇచ్చేది. ఇది ప్రజలు నీకు ఇచ్చినారా? నీకు ప్రతిపక్షం కూడా ఉండకూడదు, ఇలాంటి వాడు అడుగు పెట్టకూడదు అని ప్రజలు ఆగ్రహ ఆవేశాలతో నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు. అది తెలుసుకో. సార్ చాలా బాగుంది. ఇప్పుడు జగన్ అప్పుడు ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది సార్. జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతి వ్యవస్థ చిన్న భిన్నం చేసేసినాడు, నాశనం చేసేసినాడు. అవన్నీ ఇప్పుడు మా నాయకుడు ఒక్కొక్కటి గాడిలో పెడతా వస్తున్నాడు. ఓ పక్క సంక్షేమము, ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క ఈయన చేసిన అప్పులు, ఓ పక్క విధ్వంసము. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మా నాయకుడు ధైర్యంగా అన్ని ఎదుర్కొంటున్నాడు. ఈరోజు ప్రజలు ఆ భరోసాతోనే ఇంత మ్యాండేట్ ఇచ్చింది. గతంలో ప్రతి వ్యవస్థను నాశనం చేసినాడు. ఇంకోటి ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసేసినాడు. ప్రతి కమ్యూనిటీని ఏ కమ్యూనిటీని ఎదగనీలే. బీసీలను నాశనం చేశా, ఎస్సీలను నాశనం చేశా, ఎస్టీలను నాశనం చేశా. ఏ వర్గము అభివృద్ధి చెందింది? పేరుకు కార్పొరేషన్లే, ఒక రూమ్లే కుర్చీలే. కార్పొరేషన్ చైర్మన్లేనేమో పెట్టినారు, వాళ్ళకు లక్షల జీతాలు దొబ్బి పెట్టినాడు. దానివల్ల కమ్యూనిటీకి ఏం మేలు చేసినారు? సూపర్. ఏం సార్ చేయకంటే సూపర్ గా చేస్తున్నాడు. అసలు మా లోకేష్ బాబుకు పేరు పెట్టేవాడే లేడు. అసలు అధికారం లేక ఎప్పుడు చెప్తున్నాడు కదా సార్, 2029లో జమిలీ వస్తాయి. ఇంకా ఎమ్మెల్యేలకు కూడా వీళ్ళు కూడా పారిపోతారు నా దగ్గర నుంచి, వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి నేను పెట్టుకోకంటే అని చెప్పి ఆ డ్రామాలు ఆడుతున్నాడు. ఇతను ఇంకా అసెంబ్లీకి ఇప్పుడు 11 అన్నా ఇచ్చినారు. ఇంకా రాబోయే ఎలక్షన్ లో అవి కూడా ఉండవు. ఈయన సీటే ఈయనకు దిక్కులేందు. ఉత్తుది బతన ఎవరైనా నొక్కుతారు సార్, దాంతో అమౌంట్ ఉంటే కదా. వచ్చినట్టు అప్పులు చేసి బేచివి. ఏం చేసినావు నువ్వు? బటన్ నొక్కుతాండ అంటివి. నేను చైర్మన్లను దొబ్బి పెట్టి దోసిపెట్టి అడిగిన వాళ్ళ మీదంతా దౌర్జన్యాలకు తిరుక్కున్నారు. ఆడికి ప్రజలను కూడా హింసించినారు. మా కార్యకర్తలను, తెలుగుదేశం కార్యకర్తలను అట్ట పెడితే ప్రజలను కూడా హింసించినారు. అవును. ఖచ్చితంగా సార్. సార్ ఒకటి సార్, వాళ్ళ మాదిరి మేము అడ్డదుడ్డంగా చేయము. మా నాయకుడు అట్ట చేసేదానికి కూడా ఒప్పుకోడు. ఆయన చట్ట ప్రకారము వాళ్లకు శిక్ష తప్పకుండా ఉంటుంది సార్. తప్పు చేసింటే ఎవ్వడు తప్పించుకోలేడు. చట్టానికి ఎవడు అతిథి కాదు. ఖచ్చితంగా వాళ్లకు శిక్ష పడే తీరుతుంది. చాలా బాగుంది సార్. ప్రజలు నిర్భయంగా ఉన్నారు. అప్పుడైతే ఎప్పుడు ఏమి వినాల్సి వస్తుందో, ఎప్పుడు ఏ సందులో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం చేస్తారో అని భయంగా ప్రజలు
అరచేతిలో ప్రాణం పెట్టుకొని బ్రతికినారు. ఈరోజు స్వేచ్ఛగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు సార్ ప్రజలు.